వెల్కమ్ టు కీటా. క్రికెట్ కూడు పెడుతుందా అని పిల్లల్ని మన పెద్దవాళ్ళు కేకలేయడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే క్రికెట్ కూడు పెడుతుంది, కెరియర్ చూపిస్తుంది, కసి కొట్టాలన్న పట్టుదల ఉంటే 25 ఏళ్లు రాకమునిపే కోటీశ్వర్లుగా కూడా నిలబెడుతుంది. ఎస్, ఐపీఎల్ వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది. మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు నేరుగా నేషనల్ వైడ్ ఫోకస్ తెచ్చుకోవడానికి, పాపులారిటీతో అదరగొట్టడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం ఐపీఎల్ ఇచ్చింది. ఎలాంటి బ్యాకప్ లేకుండా కేవలం టాలెంట్ తోనే అదరగొడుతున్న మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ గురించి తెలిస్తే మనకు కూడా గొప్పగా అనిపిస్తుంది, యమ కిక్ వస్తుంది. క్రికెట్ తో కెరీర్ కూడా సాధ్యమే అని రుజువు చేస్తున్న ఆ హీరోస్ ఎవరో డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఐపీఎల్ అంటే అడ్వర్టైజ్మెంట్లను, వేల కోట్ల వ్యాపారం అనో, కాలక్షేపం బిజినెస్ అనో చాలా మంది తేలిగ్గా కొట్టిపారేస్తూ ఉంటారు. వేసంకాలం వచ్చిందంటే 2.5 నెలల్లో మోత ఎక్కిపోతుంది, అందరూ టీవీలకు అతుక్కపోతుంటారు అని చులకనగా మాట్లాడే వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళందరూ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకి టాలెంట్ ఉంటే, కొట్టాలన్న కసి, పట్టుదల, ఇంట్రెస్ట్ ఉంటే ఐపీఎల్ ఒక బ్రహ్మాండమైన వేదిక అని మరోసారి రుజువవుతోంది. ఆల్రెడీ వైజాగ్ లో చూసాం. హైదరాబాద్ ప్లేయర్ అనికేత్ వర్మ అదరగొట్టాడు. 70కి పైగా రన్స్ చేసి దేశాన్ని ఆశ్చర్యపరిచాడు. అందులో ఏకంగా 6 సిక్సర్లు ఉన్నాయి. అశ్విని కుమార్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎవరి అశ్విని కుమార్ ఏకంగా 4 వికెట్లు తీశాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుతూ ఉంది. అలాగే రాజస్థాన్ లో 13 ఏళ్ల టీనేజ్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే అనికేత్ అయినా, వైభవ్ సూర్యవంశీ అయినా, లేదంటే కనుక అశ్విని కుమార్ అయినా, వీళ్ళందరూ కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లే. వీళ్ళేమి రంజీ ట్రోఫీలు, దులీప్ ట్రోఫీలు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో నిలకడగా ఆడి చోటు సాధించిన వాళ్ళు కాదు. నేరుగా వాళ్ళ టాలెంట్ తో వెరీ నెగ్లిజిబుల్ ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్, అంటే స్టేట్ లెవెల్ గేమ్స్ వీళ్ళు ఆడింది 1-2, లేదంటే కనుక అస్సలు ఆడని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఇలాంటి వాళ్ళందరికీ ఐపీఎల్ ఒక వేదిక అవుతుంది. టాలెంట్ స్కౌటింగ్ అని ఒక ప్రత్యేకమైన డిసిప్లిన్ ఉంది. వివిధ నగరాల్లో టాలెంట్ స్కౌటింగ్ అని ప్రత్యేకంగా సెమినార్ తరహాలో వేట కొనసాగిస్తారు వీళ్ళు. అంటే టాలెంట్ ఎవరున్నా సరే అక్కడ అపియర్ కావచ్చు, ఆడొచ్చు, వాళ్ళ స్టాండర్డ్ కి తగినట్టుగా ఉన్నారు అనుకుంటే గనక ఆ ఫ్రాంచైజీ వీళ్ళని పిక్ చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. తర్వాత వీళ్ళు పనికొస్తారు అనుకుంటే నెట్ బౌలర్లు గానో ప్రమోట్ చేస్తుంది. చేసిన తర్వాత కాంబినేషన్స్ సెట్ అయితే మ్యాచ్ లోకి ఎంట్రీ ఇస్తారు. అలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లే ఈ అనికేత్ వర్మ అయినా గానీ, అశ్విని కుమార్ అయినా గానీ. నిజానికి క్రికెట్ లో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. రకరకాల ఈక్వేషన్స్ కలిసి రావాలి, రాజకీయాలన్నింటినీ దాటుకోవాలి, రికమెండేషన్స్ ఉండాలి, స్పాన్సర్షిప్ కావాలి, ఇలా రకరకాల లెక్కలు ఉంటాయి. ఆల్రెడీ తెలుగు వాళ్ళు అయితే కనుక 20 ఏళ్ల నాడు అంబట్ రాయుడు పడిన స్ట్రగుల్ మనం చూసాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన రాజకీయంతో అంబట్ రాయుడు దేశంలో చాలా స్టేట్లుగా ఆడుతూ దాదాపు ఒక 10-12 ఏళ్ల విలువైన ఇంటర్నేషనల్ కెరీర్ ని కోల్పోయాడు అని చాలా మందిలో అభిప్రాయం ఉంటుంది. అంటే ఇదంత ఈజీ కాదు అని మిడిల్ క్లాస్ లో చాలా మంది టాలెంట్ ఉన్నా గానీ అంబటి రాయుడు ఎదుర్కొన్న పరిస్థితి లాంటివి కారణమవుతూ ఉన్నాయి. అన్నట్టు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. కోల్కతాకి కెప్టెన్ మెటీరియల్ అనుకున్న వెంకటేష్ అయ్యర్ కూడా ఇలాగే వచ్చినోడు. తన చదివేదో తను చదువుకుంటూ చార్టెడ్ అకౌంటెంట్ గా డెలాయిట్ లో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వెంకటేష్ అయ్యర్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక దేశవాళీ టోర్నమెంట్ ఆడాడు. అక్కడి నుంచి నేరుగా కట్ చేస్తే కేవలం 2 ఏళ్లలో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. 2021 నుంచి ఆడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా 24 కోట్లు పెట్టి షారుఖ్ ఖాన్ వెంకటేష్ ని నిలబెట్టుకున్నాడు. అంటే ఎంత వాల్యుబుల్ ప్లేయరో అర్థం చేసుకోవచ్చు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే ఒడుపు వాటని తెలిస్తే చాలు, ఐపీఎల్ అనేది ఒక కొత్త కెరీర్ అవుతుంది. టాలెంట్ స్కౌటింగ్ అనేది మీకు తలుపులు తెరుస్తుంది అని ఈ లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ నిరూపిస్తూ ఉన్నాయి. ఏమంటారు? ఐపీఎల్ మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకి ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇస్తుందా? యంగ్ టాలెంట్ మీద మీ అబ్జర్వేషన్స్ ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.